అది నోరా తాడి మట్ట అంటారు చూడండి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా అతను జగనా లేక మాఫియా డానా అన్నట్టుగా నిన్న మాట్లాడటం జరిగింది. అలాంటి కొన్ని మాటలు అసలు నోటి వెంట ఎలా వస్తాయి, చుట్టూతా 10 మంది ఉన్నారు, ఈ విషయం బయటకు వెళ్తే ఏమవుతుంది అనే యోచన కూడా లేదంటారా? లేకపోతే అందరూ ఉన్నారు కాబట్టి ఒక వార్నింగ్ లాగా ఉంటుంది, ఇది మనం ఏం చేయబోతున్నాం అని వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది అనే కొన్ని మాటలు మాట్లాడారా? ఇలాంటివన్నీ బహిర్గతంగానే వెలుబుచ్చుతున్నారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లాగానే, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఛాయలు ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకుడిగా పరిణతి చెందిన తర్వాత ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి అదే కుటుంబం నుంచి వచ్చాడు. కానీ ఆయన ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కాకపోతే చిన్న చితక కొన్ని ఆ 2 పేపర్లను డిఫరెన్షియేట్ చేసి మాట్లాడటం కానీ, వాళ్ళని మాత్రం ఎందుకు దూరం పెట్టాలి, వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది ఇచ్చేసి కలిపేసేయండి అయ్యా అని అనుకుంటాం. కానీ ఇలాంటివి జరుగుండొచ్చేమో. కానీ నేను వచ్చానంటే మీ తాట తీస్తాను, ఇది ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువైపోయింది. అయినప్పటికీ కూడా ఇలాంటి మాటలు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా కార్యకర్త, అవినాష్ రెడ్డి అనుచరుడు, అసలు వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్గా ఉండి సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి హత్య కేసు, యాక్చువల్గా అయితే అది మాకు అసలు సంబంధమే లేదండి అని అంటారు కదా, అలాంటి వ్యవహారంలో కూడా వీళ్ళు కలగజేసుకుని ఆ సునీల్ యాదవ్ ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ ఎక్కడ అప్రూవర్గా మారిపోతాడో అనే భయం కొద్దీ ఇప్పుడు ఆయన మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ సునీల్ యాదవ్ కడప ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి, నేను మొత్తం చెప్పేస్తాను, ఆల్రెడీ చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. కాకపోతే ఆయన్ని జైల్లో తోటి ఈ ముద్దాయిలు కూడా బెదిరించినట్టుగాను, అతన్ని జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అతన్ని వెన్నంటి వేటాడుతున్నట్టుగాను కొంత సమాచారం కూడా బయటకు తీసుకుని రావడం జరిగింది. పత్రికా ముఖంగా కావచ్చు, మీడియా ముఖంగా టీవీల్లో కూడా ఆయన ఫోన్ లైన్లో వచ్చి మరీ మాట్లాడాడు. అసలు ఏం జరిగింది అనేది యాక్చువల్గా దస్తగిరి అప్రూవర్గా మారినప్పుడు బయటకు వచ్చినప్పటికీ సునీల్ యాదవ్ లాంటి కీలక వ్యక్తులు గనక ఇందులో కూడా మళ్ళీ వాళ్ళు కూడా అప్రూవర్గా మారిపోతే ఇక ఈ అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏం జరిగిందనేది మరి తేట తెల్లమైపోయి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన ప్రచారం మొత్తం వాళ్ళకి రివర్స్ బూమరాంగ్ కొట్టినట్టు అవటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక వాళ్ళని వేధించాలి, వాళ్ళని వేటాడాలి అని అంటే ఇదిగో ఈ సోషల్ మీడియా సైకో కార్యకర్తలందరినీ వాళ్ళ మీద వదులుతారు. ఇంతకుముందు షర్మిల కూడా ఇలాంటి వీళ్ళ మీద వీళ్ళ ఈ అఘాయిత్యాలకు బలైపోయిన ఆవిడే. వర్రా రవీందర్ రెడ్డి కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లి అనేది కూడా చూడకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడేశాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన ఆ మాటలు మాట్లాడినందుకు ఇప్పుడు జైల్లో ఆయనకి తగిన శాస్తి జరుగుతుంది, అది వేరే విషయం. కాకపోతే ఇంకా పందా మార్చుకోకుండా అదే చేస్తూ ఉంటే మరి ఇప్పుడు సునీల్ యాదవ్ పెట్టిన కేసులో అడ్మిన్గా ఉన్న ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ప్రశ్నించటం మొదలుపెట్టారు. యాక్చువల్గా వాళ్ళు అతను చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే తీసుకెళ్ళి కొట్టారు, మళ్ళీ విచారణకు రమ్మంటారు, మళ్ళీ కొడతారేమో బాబోయ్ అని అతను భయాందోళన వ్యక్తం చేసినట్టుగా ఉంటే ఏం పర్వాలేదు, మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి వచ్చామంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే నిన్ను కొట్టాడో వాళ్ళ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను చూడు అని అన్నాడు. అని అంటే అసలు ఇలాంటి మాటలు ఏంటి? అందులో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. అలా ఆయన ఈ గౌతమ్ సవాంగ్ విషయంలో కావచ్చు, మిగతా కొంతమంది అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అసలు అడుగులకు మడుగులొత్తుతూ వత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరి మీద కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఎక్కడున్నా వదిలిపెట్టాం, మిమ్మల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా శిక్షిస్తామంటే అది శిక్ష అర్హమైన పనే. అది వాళ్ళు చేసింది కనుక అన్యాయం అని అనుకుంటే ఆ పని చెయ్యొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంటే దీనికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టేశారు. సరే, ఏం జరుగుతున్నప్పటికీ మరి సెల్యూట్ కొట్టించడం అనేది ఏమిటిది అంటే గతంలో మనం కొన్ని సినిమాల్లో కూడా చూసే ఉంటాం. ఈ మాఫియా డాన్లు వీళ్ళందరూ ఎవరైతే ఏ రౌడీని అయితే వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి కొట్టారో లేకపోతే కోర్టులో అప్పగించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రౌడీ ముందే
అతని చేతికి తుపాకిచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, ఈయన్ని నీకు అప్పగిచ్చేసాను అని చెప్పినట్టుగా ఉంది కదా ఇది. మాఫియా డాన్లు చేసే పనిలాగా కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు. కోర్స్ ఆయన ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడు కాబట్టి దగ్గరగా ఇలాంటి ఆలోచనలు ఉండొచ్చేమో, కానీ బహిర్గతంగా ఇలా మాట్లాడేసుకుంటూ పోతే ఏమని అనిపిస్తుంది? అతని జగనా మాఫియా డానా అనే కదా అందరికి అనుమానం వస్తుంది.